యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, పోయిన వారము జీవం గల సంఘం, ద లివింగ్ చర్చ్ అనేది ఏంటని దేవుని వాక్యం నుండి ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూసాం. మీకు గుర్తున్నట్లయితే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం నుండి ఆ లివింగ్ చర్చ్ గురించి మనం చూసాం. ఈ దినమైతే మనము లివింగ్ పర్సన్ గురించి చూడబోతున్నాం, జీవించున్న వ్యక్తిని గురించి. ఇంకా కొంచెం దాన్ని నేరో చేసి చెప్పాలంటే జీవం గల క్రైస్తవుని గురించి చూడబోతున్నాం. జీవం గల వారి గురించి, జీవం గల క్రైస్తవుల్ని గురించి మనం చూడబోతున్నాం. ఈ టైటిల్ చెప్పగానే కొంతమందికి చిన్న ఆలోచనలో ప్రవోక్ అయ్యారు. ఇట్లా జీవం గల క్రైస్తవులేంటి, జీవం గల వారేంటి అంటే ఇక్కడ ఎవరైనా చచ్చిన వారు ఉన్నారా? అందరూ బ్రతికే కదా ఉన్నాం, అందరూ ప్రాణంతోటే కదా ఉన్నాం, ప్రాణంతో ఉన్నాం ప్రియులరా. అయితే జీవం కలిగిన వారమై ఉన్నామా అనేది వాక్యము నుండి మనం చూడబోతున్నాం. ఈ బైబిల్కి మరో పేరు ఉన్నది. ఆ పేరు ఏంటంటే జీవ గ్రంథం. జీవ గ్రంథం. ఈ ఒక్క గ్రంథం మాత్రమే మృతుల గురించి, జీవించున్న వారి గురించి మాట్లాడే గ్రంథం. వేరే ఏ గ్రంథం జీవమును గురించి, మరణమును గురించి మాట్లాడట్లేదు. దేవుడు తేటగా ఏం చెప్పాడంటే మీ ఎదుట జీవమును, చూసారా, జీవ గ్రంథం. అందుకే ఈ గ్రంథం దగ్గరికి వెళ్తే తప్ప జీవం గలవారు ఎవరు, జీవం గల క్రైస్తవులు ఎవరని మనం తెలుసుకోలేము. అయితే ఈనాడు ఆదివారం కాబట్టి అందరూ జీవం గల యేసుక్రీస్తుని ఆరాధన చేయడానికి కూడుకున్నారు, దేశమంతా, ప్రపంచమంతా. బికాస్ ఇట్ ఈస్ సండే, just because it is Sunday, all have gathered to worship the living Christ. యోహాను బద్మో దివిలో సాష్టాంగపడి పాదాల మీద పడితే యేసు ప్రభు ఇంట్రొడక్షన్ ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18-19లో ఐ యామ్ ద ఫస్ట్, ఐ యామ్ ద లాస్ట్ అండ్ ద లివింగ్ వన్. చదువుదామండి. మొదటివాడును, మైక్ లేదా, నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును. ఎవరికి చెప్తున్నాడు ఆయన? తెలియని, యేసు ఎవరో తెలియని, యేసుని గుర్తించని ఎవరికో చెప్తున్నాడా? ఈ అపోస్తుడైన యోహానుకు చెప్తున్నాడు. ఐ యామ్ అలైవ్, ఐ యామ్ ద లివింగ్ వన్. నేను జీవము గల దేవుణ్ణి. నువ్వు జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ప్రభు దినమందు ఆత్మవశుడై నువ్వు జీవం గల దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేశమంతా, ప్రపంచమంతా ఈనాడు అనేకులు కూడి ఉన్నారు. ఎవరిని? నేను మొదటివాడిని, నేను కడపటివాడిని, నేను జీవం గలవాడిని అని చెప్పిన, చూడండి ఎవరు చెప్తున్నాడు ముఖ్యం. ఎవరికి యేసు పని లేక, ఉద్దేశం లేక, ఉట్టి మాటలు వచ్చాయని మాట్లాడతాడా? వ్యర్థ సంభాషణ చేస్తున్నాడు యోహాన్తోనూ. ఆయన చెప్తున్నాడు ఐ యామ్ అలైవ్, ఐ యామ్ ద లివింగ్ వన్. నేను జీవం గల దేవుణ్ణి. ఇంతటి ధన్యతని పొందుకున్న మనము జీవం గలవారమో లేదో తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ప్రాణముతో ఉన్నవారు బ్రతుకుతూ ఉన్నారు. ఈ బ్రతుకు అనే వరం ఎవరిచ్చారు? ప్రాణం ఎవరిస్తున్నారు? ఇస్తానే ఉన్నారు.
బ్రతుకు అని వరం ఇచ్చినవాడు ఆయనే, ప్రాణం పోస్తున్నవాడు దినదినము ఆయనే. అయితే ఆయన ఏమంటున్నాడు? ఐఎమ్ ద లైఫ్, నేనే జీవం. మరి అది మాత్రం మనకేమవట్లే, వినపడట్లేదు. బ్రతుకు వరం పొందుకుంటున్నాం, ప్రాణం పొందుకుంటున్నాం, నేనే జీవం అని ఆయన చెప్తే అది మన చెవులకి ఏమవట్లేదు, వినబడట్లేదు. బ్రతుకుతున్నాం కదా, ప్రాణం కలిగి ఉన్నాం కదా, ఇంకేం కావాలో మనకని. అయితే బైబిల్ దగ్గరికి మనం వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అపరాధములు చేతను పాపము చేతను కాదు. సిన్స్కి డిఫరెన్స్ ఉంది బైబిల్లో. సిన్ అంటే, పాపం అంటే యేసు క్రీస్తుని రక్షకుడుగా స్వీకరించకపోవడమే ద సిన్, పాపం. పాపం ఏంటండి? 3 అబద్ధాలు, 30 దొంగతనాలు. పాపం ఏంటి? యేసు క్రీస్తుని స్వరక్షకుడుగా మనం పాపులంగా స్వీకరించకపోవడమే పాపము. ఆ పాపమునకే శిక్షావిధి, నిత్య మరణం. అంటే నువ్వు బ్రతుకుతున్నాను, ప్రాణంతో ఉన్నామని నువ్వు తృప్తి పడితే, ఈ భూమి మీద ఒకే ఒకడు కోరుకున్నాడు, నాకు చావే మంచిదని, నాకు మరణమే మంచిదని. వాడు అపవాది. కాబట్టి వానికని ఒక స్థలము, జీవించున్న నేనున్న స్థలం కాకుండా మృతులు ఉండడానికి ఒక ప్రత్యేకమైన స్థలము నేనే చేశాను, దాని పేరు నిత్య నరకాగ్ని అన్నాడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు. అపవాదికిని మరణం కోరుకున్నవాడు ఒక్కడే, నాకు జీవం వద్దని చెప్పినవాడు ఒక్కడే, నాకు చావే మంచిదని చెప్పినవాడు ఒక్కడే. ఆ ఒక్కడు కొరకు, ఆ ఒక్కడిని ఫాలో అవుతున్న దూతల కొరకు ఒక ప్రత్యేక స్థలమునే చేయవలసి వచ్చింది యేసు ప్రభుకి. ఎందుకంటే ఆయన జీవం గలవారు ఉన్న ప్రదేశం పరలోకం. మృతులు ఉండే స్థలం ఆ వ్యక్తి కొరకు ప్రత్యేకంగా చేస్తే, ఈనాడు కొంతమంది యేసు నేనే జీవం అంటే అదేమి జీవం, నేను బ్రతుకుతున్నాను కదా. అందుకే బైబిల్ చెప్తుంది, మీ పాపము చేత కాదు, మీ పాపములు చేత, మీ అపరాధములు చేత మీరు చచ్చిన వారని మీకు వ్యక్తిగతంగా తెలియాలి. అర్థమవుతుందా అండి? మా నాన్న చేసిన పాపములు నాకు కాదు, నేను ఎదుగుతా చేస్తున్న పాపములను బట్టి, అపరాధములను బట్టి జీవం గల దేవునితో నాకు ఏ కనెక్షన్ లేదు, జీవించున్న దేవునితో నాకే సంబంధం లేదని నేను తెలుసుకోవాలి. అదే బైబిల్ చెప్తుంది, నేను తెలుసుకోవాలి. అందుకే మీ అపరాధములు, మీ పాపములు బట్టి మీరు చచ్చిన వారై ఉండగా. దీనికి ఏమైనా ఆధారం ఉందా? నేను ప్రాణంతో బ్రతుకుతున్నాను, అయితే నేను చచ్చిన వాడు అనడానికి బైబిల్ చెప్తుంది కదా. బైబిల్ ఏమైనా ఆధారాలు ఇస్తుందా? మంచి ఆధారాలు ఇస్తుంది. వారితో కలిసి మనమందరం, 3వ వచనం చదువుతున్నాం, మనమందరమును శరీరం, నేను చదువుతున్నా అన్న, వారితో కలిసి మనమందరమును, వారితో అంటే ఎవరితో? ఈ ప్రపంచ ధర్మము చొప్పున నడుచుచున్న, 2వ వచనం, వారితో కలిసి వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పుచున్న నడుచున్న వారితో కలిసి.
వారితో కలిసి. ఇప్పుడు ఈ వారెవరు? చూసారా, బైబిల్ చెప్తుంది చనిపోయిన వారికి 2 ఆధారాలు ఉన్నాయి. ఒకటేంటి అందరిలాగా కలిసి అందరిలాగా బ్రతికే ఒక ధర్మం. అందరిలాగా ఈ ప్రపంచ ధర్మము నానాటికి మేలు పొందుకుంటా, నానాటికి బాగవుతా, నానాటికి వెలుగుతో. ఆపోజిట్ చెప్తున్నానా లేదా నేను? అయినా కానీ ఈ ప్రపంచం రాను మేలులో, మంచిలో, ధర్మములో, ధర్మం నిర్వహించే విషయంలో బాధ్యత కలిగిన ఒక ప్రపంచంగా ముందుకు వెళ్తూ ఉంటే నేను కూడా వారితో కలిసి అంటే నాకు ఆలోచన పడుతుంది. ఎలా నడుచున్నది? రాను మేలా కీడా? ఎందుకు భయపడుతున్నారు? మీరేం చేస్తున్నారని అడగలేదు కదా నేను. రాను మేలులో నడుస్తున్నామా, కీడులో నడుస్తున్నామా? నైతిక విలువలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? అయితే కలిసి, అందరము కలిసి, అందరితో పాటు కలిసి, ఎందుకు ఇలా కలిసిపోతున్నామని అక్కడ 2వ వచనంలో ఏం చదివాం? ఒక అధిపతి ఉన్నాడు, అందరినీ నడిపించే ఒక అధిపతి ఉన్నాడు. భూమి మీద ఉన్న అందరినీ నడిపించే అధిపతి వాడు ఎక్కడ ఉంటాడు? వాయుమండలంలో ఉంటూ, వాడు ఆత్మ గనుక, వాడి క్రింద ఉన్న దెయ్యాలన్నీ ఆత్మలు గనుక వాడు ఏం చేస్తున్నాడు? అందరినీ ఏం చేస్తున్నాడు? ప్రేరేపించే. ఎంత బలముగా ఉంటుందంటే ప్రేరేపణ, శక్తి గలవాడు, వాయుమండల సంబంధమైన అధిపతి. దేంట్లో శక్తి? ప్రేరేపించే విషయంలో. మనుషుల్ని మేలుకా కీడుకా? ఇంకా కీడు చేయాల. భార్యని ముక్కలు కోసి కుక్కర్లేసి ఉడకబెట్టాలి నువ్వు. ఎందుకు అందరూ షాక్ అయ్యారు? మనం అందరూ మంచివాళ్ళం, ఆడు చెడ్డవాడని. సరే, ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. ఒక నిమిషం అంటే వాడితో పోల్చుకోమని కాదు, మన సంగతి కూడా మనం చూడడానికి వెనక్కి వెళ్దాం. ప్రపంచంలో ఆదాం అవ్వ ఇద్దరే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లేదు, కోర్టు లేదు, ఎవరు లేరు. ఉన్న సమాజం అడ్డుకోవడానికి లేదు. నేను కయ్యోను, కోపం వస్తే ఏం చేస్తాను? ఎవ్వరు నాకు నేర్పలేదు ప్రాణం తీయడం. నాకు కోపం వచ్చింది, అసూయ వచ్చింది, కోపం వచ్చింది. అందువలన నేనేం చేశాను? హేబేలు ఉండకూడదని నిర్ణయించి, పోలీస్ స్టేషన్ లేదు, కోర్టు లేదు, సమాజం లేదు, కోపంని ఎలాగైనా నేను వ్యక్తపరచుకోవచ్చు కాబట్టి నేను వ్యక్తం చేసి ఆ హేబేలు ప్రాణం తీశాను. ఎవరు ఏమనరుగా? మనకు కూడా కోపం వస్తే కొట్టే భార్యలు ఉన్నారు, భర్తలను కొట్టే భార్యలు ఉన్నారు, భార్యను కొట్టే భర్త ఉన్నాడు. అయితే కొంతమంది కొట్టలేక ఏం చేస్తున్నారు? తిట్టుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు. స్వేచ్ఛ ఉంటే ఏం చేస్తాం? చెయ్యి దగ్గరికి అందకపోయినా ఏదో విసురుతాం కదా మనిషి మీదన్నా. ప్రియులరా, మనం ఏం చేస్తున్నామో, మనకు కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అప్పుడు రెస్ట్రిక్షన్ లేదు. మనల్ని తీసుకెళ్ళి ఎవడు అడగడయ్యా, నీకు నచ్చింది చేసుకో అంటే కోపం వస్తే ఏం చేస్తాం? ఏమైనా చేస్తాం. ఆ సమయానికి ఏమొస్తే కయ్యోనికి ఎవరన్నా నేర్పారా? ప్రాణం ఉంది, ప్రాణం తీయాలా, ఏబెల్ చచ్చిపోతాడు ఉండడని. ఎవరు నేర్పవలసిన అవసరం లేదు. ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి
ప్రేరేపిస్తాడు, ప్రేరణలు ఇస్తాడు. ఆర్మీలో ఉద్యోగంలో ఎవరు ప్రేరేపిస్తున్నాడు? ప్రేరేపించాడు ఆయన్ని. న్యూస్లో చూసిన ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు. యూ హ్యావ్ టు కిల్. ఉద్యోగంలో ప్రేరేపణ ఎవరండి ఇచ్చేది? అధిపతి. భక్తి విషయమైనా అనుకోకండి, ఏ విషయంలో అయినా ప్రేరణ ఇచ్చి సమాజం అంతటిని దేవునికి దూరం చేసి, దేవుడెవరో తెలియక జీవము నేనే అని చెప్పినా అసలు కళ్ళు లేదు చూడడానికి, చెవులు లేదు వినడానికి. ఈ స్థితిలో మానవ జాతి అంతటిని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, జీవం గలవారెవరు, చచ్చిన వారెవరు? చెప్పండి అంటే నా వైపు చూస్తున్నారు. అధిపతి యొక్క ప్రేరణకి లోబడి నడుచుచున్నవారు, మరణాన్ని కోరుకున్న వాని యొక్క ప్రేరేపణ, మరణమే నాకు కావాలా, మరణం కని స్థలం సిద్ధపరిచి తీర్పు క్రింద ఉన్నవాని ప్రేరేపణ విని నడుచుచున్నవారు అందరూ ఎవరు? ఎవరై ఉండాలి పోని, ఎవరై ఉండవచ్చు పోని, చెప్పండి. చచ్చిన వారై ఉండవచ్చు కదా. అదే నా వాక్యం చెప్తుంది. లేదు, వారు చచ్చిన వారు అంటాం. మనం కొంచెం రిఫైన్డ్గా మాట్లాడి చాలా దాన్ని, వెలుగుని ఎలా చెప్పాలా, చీకటిని ఎలా చెప్పాలా వెలుగులాగా చెప్పి, అప్పుడే కదా చీకటిని వెలుగని, వెలుగుని సత్యాన్ని అబద్ధం అని, అబద్ధం అలా లేదు. బైబిల్ జీవ గ్రంథం కనుక వెలుగుని వెలుగు అంటే, చీకటిని చీకం, జీవముని జీవం అంటది, మరణాన్ని. అందుకే బైబిల్ ధ్యానిస్తున్నాం, అందుకే బైబిల్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు మీరు ఒప్పుకోవాలా, నేను ఎందుకు ఒప్పుకోవాలా? బికాజ్ ఇట్ ఈస్ అ లివింగ్ వర్డ్. జీవం గల మాటలు, జీవం గల దేవుడు చెప్పిన మాటలు. సరే, నాకు ఆ ప్రేరణలు అన్నీ తెలియదండి, అటువంటివి నాకు తెలియదు. నాకు అలా ప్రత్యేకంగా ఏం ప్రేరణలు ఏం రాలేదు, నాకు అనుభవం అలాంటివి లేవు. ఇంకొక ఆధారం, 3వ వచనం, వారితో కలిసి మనమందరమును, చూడండి, మీరందరూ అనలేదు, పౌలు గారు ఏమన్నారు? మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. ఇదైనా మనకు తెలియాలి కదా. శరీరం యొక్క మనస్సు యొక్క కోరికల్ని నెరవేర్చుకొనొచ్చు. ఎవరు చూస్తున్నారు? ఇది జీవం గల దేవుడు చూస్తున్నాడు. ఎవరి విషయమై చూస్తున్నాడు? మనం బాగవుతున్నాం, సమాజం బాగవుతుంది, వీఆర్ డూయింగ్ వెరీ వెరీ గుడ్ అని వారందరి విషయం చూస్తున్నాడు. వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ అని వారందరి విషయం చూస్తున్నాడు. అందరి విషయం చూస్తున్నాడు. అందరి మనస్సులు ఇలా ఉన్నాయి. శరీరం అంటే ఈ సోలు, ఈ బాడీ రెండు కలిస్తే కదా శరీరం. దీంట్లో వచ్చిన ఆలోచనలు, భావాలని అంత వ్యక్తపరిచే దేహం ఉండాలిగా, ద ఫ్లెష్. సోల్కు బాడీ ఉంటే ఏముంటుంది? ఫ్లెష్లీ అన్నీ బయటకు వస్తాయి. సో మనస్సు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికల్ని మనమందరము నెరవేర్చుకొనొచ్చు. ఎవరండి అడ్డు మనకి? చెప్పండి, ఎవరు అడ్డు? ఇందాక బ్రదర్ ఓ ప్రశ్న వేశారు, ఎవరి పేరు వింటే భయం అని. అంతే అన్నారా? ఎవరి నామమా? ఎవరి పేరు వింటే? నేను అన్నాను అక్కడ నుండి మా నాన్న అన్నాను, ఆయనకు వినపడలేదు. కొంతమందికి నాన్న పేరు వింటే భయం, కొంతమందికి పాస్టర్ అంటే భయం. ఏది? చర్చ్కి వచ్చినప్పుడు. కొంతమంది స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ అంటే, అధికారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ అంటే. అయితే దీనికి ఎవరు అడ్డు చెప్పండి? మీ మనస్సు యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి ఎవరు అడ్డు? ఎవరు అడ్డు లేదు. మీ శరీరం యొక్క కోరికల్ని, మన శరీరంలో వచ్చే కోరికలు తీర్చుకోవడానికి అడ్డు ఎవరు?
అడ్డు లేదు. అందుకే మనసులో ఆలోచన పుట్టించి చంపాలి అని, ఊడకపెట్టాలని. అంతే. ఎవరు అడ్డు? పోలీస్ స్టేషన్ అడ్డా, కోర్టు అడ్డా, సమాజం అడ్డా? ఎవరు అడ్డు లేదు. సూసైడ్ బాంబ్ చేసి మొత్తం అందరిని పేల్చాలని ఆలోచన వచ్చింది నాకు, అవకాశం లేక. దేవుని కృప అడ్డమయ్యి ఈరోజు వాక్యం జీవం గురించి మాట్లాడుతున్నాను. రాజీవ్ గాంధీ ఆ సాయంకాలం చూశాను, ఆ రాత్రి చనిపోయాడు. సూసైడ్ బాంబ్ ఫస్ట్ టైం. మంచి ఆలోచన నాకు. అప్పుడు అనుకున్నా, ఫెంటాస్టిక్, వారేవా ఇలా ఉండాలి చంపాలంటే. మొత్తం అందరినీ చంపేసి మనం చచ్చిపోతే ఎంత బాగుండు. ఏమండి చూసారా? దేవుని కృప. సిపిఎఫ్ ప్రార్థనలు అడ్డు వచ్చినాయి. సిపిఎఫ్లో చేసిన ప్రార్థనలు దేవుని కృప అడ్డు వచ్చింది. ప్రియులారా, ఎవరు అడ్డు? అడ్డు ఎవరు లేరు. అందుకేగా ఎవరు మనసుకి నచ్చింది, ఎవరు శరీరానికి నచ్చింది చేసుకుంటా సమాజం ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. అయితే బైబిల్ దగ్గరకు వస్తే 2 స్థలాల్లో ఒక స్థలంకే వెళ్తుంది. జీవం గలవారు ఉండే స్థలం, జీవం వద్దని వారు మరణాన్ని కోరుకుండేవారు ఉండే స్థలం. ఈ 2 తప్పించి వేరే ఏం కనబడట్లేదు. సో సమాజం అంతా కూడా ఇట్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ ఇటర్నల్ లైఫ్ ఆర్ ఇటర్నల్ డెత్. ఆ ఇటర్నల్ లైఫ్ ఉండే స్థలం పరలోక, ఇటర్నల్ డెత్ ఉండే స్థలం నిత్య నరకం. ఇటువంటి స్థితిలో ఉన్నవారితో జీవం గల దేవుడు ఎలాగ సంబంధం పెట్టుకుంటాడు? న్యాయమేనా చెప్పండి. ఎవరు చెప్పట్లేదు. పెట్టుకోవడానికి వీలు లేదు. ప్రాణంతో ఉన్న నేను నా తల్లిని ఎంత ప్రేమించినా ప్రాణం పోయాక నీకు టికెట్ దొరికిందా? ఏ ఫ్లైట్ ఎక్కుతున్నావు? ఎప్పుడు వస్తున్నావని నా తమ్ముడిని అడిగాను. ఎందుకు అడిగానో తెలుసా? సంబంధం పెట్టుకోవడానికి ఇష్టం లేదు, ప్రాణం లేదు కనుక. నేను ప్రాణంతో ఉన్నాను, నా తల్లికి ప్రాణం లేదు కాబట్టి ఇష్టం లేదు. త్వరగా వస్తావా? ఎప్పుడు వస్తావో? 3 డేసా? ఓకే, అయితే 4th డే ఫ్యూనరల్ చేసేద్దాం. ప్రాణంతో ఉన్నవారికి ప్రాణం పోయిన వారితో 6 గంటలు, 16 గంటలు, ఒక్కరోజు, 2 రోజు. మీకు నాకు అంత ఇష్టం లేకపోతే జీవం గల దేవునికి, పరిశుద్ధుడు, ప్రేమస్వరూపి, సృష్టికర్త ఎలా మనతో సంబంధం పెట్టుకుంటాడు? చచ్చిన వారితో జీవం గలవాడు ఎలా సంబంధం పెట్టుకుంటారు? చనిపోయిన వారితో నేనే సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. తల్లి అయినా కానీ, ప్రేమని దారబోసిన తల్లి అయినా కానీ వద్దు అంటున్నానుగా, ప్రాణం లేదు కాబట్టి. మృతులైన మనతో, చచ్చిపోయిన మనతో, పాపముల్లో అపరాధముల్లో చనిపోయిన మనతో పరిశుద్ధుడు దేవుడు ఎలా సంబంధం పెట్టుకుంటాడు చెప్పండి? ఎలా? అదేం న్యాయం అది? అందుకే మన ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుంది. నేను ఎవరినో తెలిస్తే నా ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతాయి. దేవుడు మాత్రం ప్రేమ స్వరూపి గనుక ఈ పని నాకు చేసేయాల. దేవుడు దయగలవాడు గనుక ఇది ఎలాగైనా నాకు చేసేయాల. దేవుడు కృపగలవాడు గనుక నాకు ఎలాగైనా ఇది చేసేయాల. దేవుడు కనికరం గలవాడు కనుక నా ప్రేయర్స్కి ఆన్సర్ ఇచ్చేయాల. నేనెవరిని? చచ్చిపోయిన వాడిని. జీవం గలవాడికి చచ్చిపోయిన వాడితో ఏడు సంబంధం? ఈనాడు మనం ఎవరో తెలియక, మన స్థితి ఏంటో తెలియక
ఎందుకండి ప్రేయర్ చేసినా ఏమి జవాబు ఇవ్వడు దేవుడు. యెషయా 59 మొదటి 2 వచనాలు చదువుదాం. యెషయా ప్రవక్త అయిన యెషయా కాలంలో ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు. మేము సమీపంగా వస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, బలులు ఇస్తున్నాం, నీ మందిర ఆవరణలోకి వస్తున్నాం, ఏం జరుగుతుంది మాకు అనేది వారిలో ప్రశ్న. మొదటి అధ్యాయంలో మేము వచ్చి మీ దగ్గరగా వచ్చి అన్నీ పెడుతున్నాంగా. సో దానికి జవాబు ఇస్తున్నాడు 59 మొదటి వచ్చి, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఏమంటున్నాడు? నాకు నీకు ఏడు సంబంధం, నేనెలా నీతో సంబంధం పెట్టుకోగలను అంటే వాడుక భాషలో చెప్తున్నా. నీకు నాకు ఏడు సంబంధం, నీ పాపములు నీకు కావాలి, నీ శరీర కోరికలు కావాలా, నీకు నీ మనస్సులో వచ్చిన కోరికలు నీకు కావాలా, ఆ డైరెక్షన్లోనే నడవాలని నీకు ఆ డైరెక్షన్లో వెళ్తున్నావు. నీకు నాకు ఏడు సంబంధం. యు ఆర్ డెడ్ ఇన్ యువర్ సిన్స్. ఇట్ ఈస్ యువర్ సిన్స్. సిన్సా? ఇట్ ఈస్ యువర్ సిన్స్ అండ్ యువర్ ఇనిక్విటీస్. దోషములు. పాప దోషం అంటే ఏంటండి? మా కజిన్ బ్రదర్కి పెళ్లి చేయడానికి మూడు దగ్గర అనుకున్నారు, 2 దగ్గర 3 దగ్గరికి వెళ్ళి దోషం ఉందని దోషం తీయడానికి ఏదో చేసి వచ్చారు. నాకు చిన్న వయసు కదా అప్పుడు. చిన్న వయసు అంటే చిన్నవాడిని కాదు, ఇప్పటికంటే చిన్న వయసు. ఇట్లా దోషం ఏంటి, తీయడం ఏంటి, అప్పుడు వచ్చింది ప్రశ్న. తర్వాత పాప దోషములు ఏంటండి? దోషం మనం చేసి మర్చిపోతాం కదా, చేసినన్ని చేసి ఏం చేస్తాం? ఒకే మాట, యేసయ్యా పాపిని, పాపం చేశాను క్షమించు. ఒప్పుకోవడమా చెప్పుకోవడమా? ఇది చెప్పుకోవడం ఇది. ఒప్పుకోవడం వేరు. అది చూద్దాంలేండి. చెప్పుకోవడం, చెప్పేసి నేను యేసు ప్రభుని స్వీకరించాను, అన్నీ చెప్పేశాను, అయిపోయింది. మీ దోషములు, మీ పాపములు మీకు నాకు, నేను మీతో సంబంధం పెట్టుకోలేను. మీకు నాకు సంబంధం లేదు. I cannot come near you. I have nothing to do with you. I cannot hear your prayer. I will not even look at your face. I will turn my face away. So this gives answers to most of our questions. మనకున్న అనేక ప్రశ్నలకి జవాబు మన స్థితి మనకు అర్థమవుతే, ఓహో ఎంతసేపు దేవుడు ప్రేమ, దేవుడు కృప, దేవుడు కనికరం, కానీ నా సంగతి నేనెప్పుడు ఆలోచన చేయలేదే. నేను చనిపోయిన నా మనసు యొక్క కోరికలు, నా శరీర కోరికలు, నా పాపములు, నా దోషములు, నా అతిక్రమంలో ఉంటూ రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తము ఏమన్నాడు? నాకేం బలం శక్తి. హస్తం అంటే దేనికి గుర్తండి? బలము శక్తి. ఏం తగ్గిపోయిందా? వేరే వాళ్ళని నేను రక్షించట్లేదా? నీ విషయం ఎందుకు జరగట్లేదు? నాకేమన్నా తక్కువ? తర్వాత ఏమంటున్నాడు? విననేరుకున్నట్లు నేను జీవం గల దేవుణ్ణయ్యా. అయితే మీ పాపములు, మీ దోషములు నా ముఖముని మీకు మరుగు, వెయిల్, అది హైడ్ చేస్తుంది అంతే, అది ఇంకా సంబంధం లేదు. ప్రియులరా, ఈ స్థితి జీవ గ్రంథం చెప్పుచున్న మాటలను బట్టి
జీవించున్న దేవుడు ఎవరు, మానవులు ఎవరు, మానవుల యొక్క పరిస్థితి ఏంటి అనేది గ్రహించుకోగలిగితే మనకి స్వాతంత్రం. ఈరోజు ఏం డే అండి? బై ద వే, కాన్స్టిట్యూషన్ అంతా అమలుపరిచి ఒక బాడీగా, ఒక నేషన్గా మనం సావరెన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్ నేషన్గా ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అయిన దినం. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 47లో. ఇది ఎప్పుడు వచ్చింది? 50లో. సో ఒక 3 yearsలో అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్లోకి మనం వచ్చి సార్వభౌమ తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశంగా మనం ఫంక్షన్ అవ్వడం కదా. మనం ఏం చేస్తున్నామంటే మన స్థితి ఎరగక, మనకి అర్థం కాక ఊరికే ఏమంటున్నా, ప్రభా జీవం గల దేవుని సన్నిధికి వచ్చాను, ఆరాధన చేయాలా, స్తోత్రాలు చెప్పాలా, వందనాలు చెప్పాలా, తర్వాత ఇంట్లో స్తోత్రాలు చెప్పాలా. ఎవరికి ఎవరు చెల్లిస్తున్నారు? అడ్డు గోడక మరుగుపరిచిన ఒక వ్యక్తికా, మరుగైన వ్యక్తికా? ఎవరికి స్తోత్రాలు, ఎవరికి ప్రేయర్స్, ఎవరికి అర్పణలు? ఆయన ఏమన్నాడంటే, అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అన్నాడు. మొదటి అధ్యాయంలో మిమ్మల్ని అసలు ఎవరు రమ్మన్నారు? ఎవరు? దేవుడు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మందిరానికి. నా ఆవరణంకు మీరు ఎందుకు వచ్చారన్నాడు. మందిరం కూడా కాదు, ఈ కాంపౌండ్కి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చారు మీరు? ప్రవక్త ద్వారా అడిగించాడు. ఎందుకంటే వాళ్ళు మట్టుకు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సండే సర్వీస్, వీఆర్ క్రిస్టియన్స్, వీ నో క్రైస్ట్ ఇస్ అలైవ్, ఐఎమ్ లివింగ్, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్, ఐఎమ్ ద లివింగ్ వన్. వచనం తెలుసు మనకి, యేసు జీవం గల దేవుడు అని తెలుసు. కాబట్టి మనం ఏం చేసుకోవాలా? అలాగ జీవం గల దేవుణ్ణి మనం వెంబడిస్తా, స్తుతిస్తా. అరే నేను ఎవరిని? ఎక్కడికి వెళ్తుంది నా ప్రేయర్స్? Who is listening to my prayer? Who is accepting my praises? What's happening to me? అనే ప్రశ్న వేయకుండా సంఘాలన్నిట్లో మనుషులు ప్రశ్నే వేయకుండా ఆరాధన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ ప్రసంగం అవసరమైంది. లివింగ్ క్రిస్టియన్స్, లివింగ్ పీపుల్, జీవం గలవారు, జీవం గల క్రైస్తవులు అని. ఈ పరిస్థితిలో ఇప్పుడు చెప్పండి, సత్యం మన మనస్సు యొక్క కోరికే ముఖ్యం మనకి. నా మనసులో పుట్టించేయడమే నాకు ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరి ఎగ్జాంపుల్? నా భార్యకేమో ఆమె మనస్సులో ఉన్నది ఆమె చెయ్యాలా, జానతన్కేమో జానతన్ మనసులో ఉన్నది చేయాలా, జాషువాకు జాషువా మనసులో ఉన్నది చేయాలి. ఎవరు వారి మనస్సు ఎవరి వశంలో ఉన్నది వెళ్తూ ఉన్నాం. పాట పాడుతున్నాం, యేసునామము జయం జయము. ఎవరు వింటున్నారు? అపవాది వింటాడు. నువ్వు బాగా పాడరా, ఎలాగో చచ్చిన వాడువే కదా, బాగా పాడు. యేసునామం గురించి పాడతావా? అధిపతి ఎవరు? నేను నిన్ను ప్రేరేపిస్తే నా 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 యొక్క ఆశల్ని నెరవేరుస్తున్నావు. ఇలాంటి ఒక భక్తి నువ్వు కట్టుకుంటే లాస్ట్ వరకు నువ్వు ఎక్కడికి వస్తావు? నిత్య మరణంకి వస్తావు. అదే రైట్, వెళ్ళు. అడ్డే లేదు నీకు ఏ అడ్డు నేను రాను, ఇదే కావాలి. నువ్వు ఎంతకాలం గుడ్డివాడుగా ఉన్నావో, నువ్వు ఎంతకాలం మరుగుపోయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, ఎంతకాలం నీ పాపాల్లో, నీ దోషముల్లో, నీ అపరాధములో ముందుకు వెళ్తున్నావో, నువ్వు పాట పాడితే ఏంటి, ప్రసంగం చేస్తే ఏంటి, పరిచర్య చేస్తే ఏంటి, ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ మ్యాన్. జరుగుతుందా మన జీవితంలో? అలాగా మన జీవితంలో జరుగుతుందా? ఇది జరుగుతుంది, సంఘాల్లో జరుగుతున్నాయి.
సంఘ నాయకుల్లో జరుగుతుంది, సంఘ పెద్దల్లో జరుగుతుంది, విశ్వాసుల్లో జరుగుతుంది, విశ్వాసులు కాని వారిలోనూ జరుగుతుంది. నా అబ్జర్వేషన్ అని అనుకుంటున్నారా? నో, నా అబ్జర్వేషన్ క్యాన్ ఫెయిల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ కెనాట్ ఫెయిల్. చదువుతామండి. ఇట్స్ నాట్ మై అబ్జర్వేషన్. You may also have observed that. You may agree or disagree with my observation, but it is the word of God. ఇది జరుగుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును మోసపరచు ఆత్మల యందు. ఎక్కడ ఉంటాయండి అవి? ఎక్కడ ఉంటాయి చెప్పండి? మోసపరచు ఆత్మలు మనుషుల్లోనే ఉంటాయి. సరేనా? దయ్యములు బోధ ఎక్కడి నుండి వస్తాయి? మనుషుల్లో నుండే వస్తాయి. ఏమండి? ఎక్కడ ఉంటాయి? మనుషుల్లో బోధిస్తారు. దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చదవండి ఇంకా. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, అది మనస్సాక్షియే లేకుండా యేసుక్రీస్తు జీవం గల దేవుడని తెలుసుకున్న తర్వాత మనస్సాక్షియే లేకుండా బ్రతకడం, మనస్సాక్షియే లేకుండా పనులు చేయడం. మనస్సాక్షి ఎందుకంటే దేవుడిచ్చాడు? మనం తప్పు చేస్తే చెప్పుకోవడానికి కాదు, ఒప్పుకోవడానికి. చెప్పుకోవడానికి కాదు, ఒప్పుకోవడానికి. మనం ఎవరో తెలుసు కదా ఆయనకి. ఎవరండి? మన మనస్సు యొక్క శరీరం యొక్క కోరికల్లో నడుచున్నాం కనుక మనం ఒప్పుకోవడం. మనస్సాక్షి ఇచ్చాడు. మనస్సాక్షి లేకుండా బోధ చేసేవారు, బోధ వినేవారు. అస్సలు మనస్సాక్షి వాతం వేయబడి కనీసం కొంచెం కూడా బ్రిక్ చేయకుండా నేను చేస్తున్నది ఏంటి, నా ఉద్దేశాలేంటి? హెబ్రీ 4:13 చదువుదామండి. హెబ్రీ 4:13. ఆ జీవం, దెర్ ఇస్ నథింగ్, నో క్రీచర్ ఇస్ హిడెన్. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు. ప్రియులరా, దేవునికి అంతా కనబడుతుంది. ఉద్దేశాలు కనబడుతున్నాయి, తలంపులు వెనకాల ఉద్దేశాలు. ఆ ఆలోచన కూడా లేకుండా విశ్వాసులు, జీవం గల దేవుణ్ణి ఆరాధించేవారు ఆ ఆలోచన కూడా లేకుండా ఎలా ఆరాధించగలరు? మనస్సాక్షి లేకుండా. నా తలంపు వెనకాల ఉద్దేశాన్ని కూడా ఆయన చూస్తున్నాడు కదా, నా మాటల వెనకాల ఉద్దేశాన్ని కూడా ఆయన చూస్తున్నాడు కదా. జీవం గల దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు. నువ్వు చేసే పనులు నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ దేవునికి తెలుసు. ఆయన కంటికి మరుగై నీలో పుట్టే ఆలోచనలు నీ భార్యకి చెప్పకుండా నువ్వు చేయవచ్చు, అది దేవునికి తెలుసు. జీవం గల దేవుడు చూస్తున్నాడు. మీ అమ్మ నాన్నకు తెలియదని చేసే పనులు, రహస్యంగా చేసే పనులు, ఎవరికి తెలియదులే అని అనుకొని చేసే పనులు దేవుడు చూస్తున్నాడు. ఆయన జీవం గల దేవుడు. యేసుక్రీస్తు జీవం గల దేవుడు. బిహోల్డ్ ఐ వాజ్ డెడ్, ఇదిగో నేను ఒకప్పుడు చచ్చిపోయాను, కానీ ఇదిగో తిరిగి లేచాను. ఐ యామ్ అలైవ్. మరణముని దాటాను నేను అందరినీ చూస్తున్నాను. దయ్యములు బోధ, మోసపూర్చే ఆత్మ ఎక్కడ పైన నుండి కనబడుతుందా? లేదు. మనుషుల నుండే. పైన నుండి బోధ వినబడుతుందా? లేదు. పుల్పిట్ నుండే. సో బోధించేవారేమి, వినేవారేమి అందరూ ఏ స్థితిలో నేనున్నా, నేను జీవం గల దేవుని
ఆరాధన చేయడానికి వచ్చాను, నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు అనేది ఎంతో ఆదరణ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. యేసు నన్ను కంప్లీట్గా చూసుకుంటున్నాడు కనుక 12వ వచనం ఆయన చేస్తున్నాడు. 12వ వచనం ఏంటండి? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే, శక్తి గల ప్రేరేపణ కంటే దేవుని వాక్యం బలము గలది, సజీవమైనది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. నా సంగతి తెలుసు కనుక నాకేమిస్తున్నాడు ఆయన? నాకేమిస్తున్నాడు? సజీవమైన బలమైన వాక్యాన్ని ఇచ్చి ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో నీ తలంపులా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, కరెక్ట్ చేసుకో, ఇది విడిచిపెట్టే, నీ మనసులో వచ్చే కోరిక ఇలాంటిది ఆపు, నీ శరీర కోరిక ఇలా కాదు, ఆకలేసిందని ఇలా తినడం కాదు ఆపు, దాహం వేసిందని ఏది పడితే తాగకూడదు ఆపు, ఇదిగో నీ కోరిక ఇలా, లైంగిక కోరిక వచ్చిందని ఎలా పడితే అలా ఆపు. అన్ని విషయం ఆయన ఇదిగో వాక్యం ఇచ్చి, బలము గల వాక్యం, జీవం గల వాక్యం ప్రేరేపించి, ఎక్కడ వరకు జీవం వెళ్తుంది? తలంపుల యొక్క ద థాట్స్ అండ్ ఇంటెంట్స్ ఆఫ్ ద హార్ట్, హృదయంలో వచ్చే తలంపులు వెనకాల ఉద్దేశాలని. ఎందుకయ్యా భార్యని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు? యూఆర్ రాంగ్, నీ ఉద్దేశం తప్పు, దిద్దుకో. భర్తని ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావు, ఎందుకు? ఆపు. ఎవరు చెప్తారు ఇవన్నీ? భర్తకు తెలియదు, భార్యకు తెలియదు, ఎవరు చెప్పాలా? జీవం గల దేవుడు జీవం గల వాక్యముని, బలము గల వాక్యాన్ని పంపించి రెండంచెలు ఖడ్గంలాగా అదంతే చీలుస్తూ వెళ్ళి క్లియర్గా, సీ దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ లై, దిస్ ఇస్ ట్రూత్, దిస్ ఇస్ లైట్, దిస్ ఇస్ డార్క్నెస్, రెండింటిని తేటపరిచి, ఇదిగో ఇదే రైట్, ఇది విడిచిపెట్టే, ఇది నీ నీతి, ఇది నా నీతి, ఇది నీ స్వనీతి, ఇది స్వార్థం నుండి, ఇది ప్రేమ నుండి బయలుదేరుతుంది, ఇది చెయ్యి, మనల్ని నడిపించి ప్రేరేపించి. ఎలా అండి మనస్సాక్షి వాతం వేయబడుతుంది? ఇంత బలము గల వాక్యం, సజీవమైన వాక్యం నిర్లక్ష్య పెడుతుంది. నాకు అక్కర్లేదు 6 వాక్యం వస్తే 6 ఈ మధ్య ఇలా కూడా కొడుతున్నారుగా. వాక్యం చెప్పగానే రెండు వైపులా ఇవన్నీ అనవసరం, నాకు కాదు, ఇది నాకు కాదు, ఇది ఇటువైపు ఉన్న వాళ్ళకి, అది అటువైపు ఉన్న వాళ్ళకి. ఏమండి అస్సలు చోటు ఇవ్వకుండా, ఎంత బలం గల, ఎంత లోపలికి వెళ్ళి పనిచేసే వాక్యం. ఏమండి వాక్యం వింటున్నప్పుడు ఏం చేస్తాం? అలాగా ఇంకెక్కడ అది పనిచేసేది? ఎవరైనా కబురు చెప్తే, సారీ తప్పు చెప్పా, ఎవరైనా ఒక తిట్టు తిడితే 3 సంవత్సరాలు గుర్తుంటుంది. ఎలాగా? ఐ వాంటెడ్ టు ఆస్క్ ద క్వశ్చన్ లాస్ట్ వీక్, ఏంటి మనం ధ్యానించామని, బట్ ఐ థాట్ ఐ విల్ నాట్ ఆస్క్, అందుకే చెప్పేశాను. ఎందుకంటే నిన్నే అడిగాను నేను, శనివారం ఉపవాస కూడికి వచ్చిన వాళ్ళకి అడిగాను, వాళ్ళు చాలా బాధపడ్డారు, ఇదేంట్రా ఇలాగ చెప్పలేకపోయామని. ఎవరైనా తిడితే ఎలా వచ్చారు, ఎలా నిలబడ్డారు, ఏ పదాలు వాడారు, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఇమోషన్స్ ఏంటి, అబ్బా అసలు ప్రొడక్షన్స్లోకి వెళ్ళాలి మనం. ఏమండి అంత ఉన్నప్పుడు దేవుని మాటలు ఎందుకు పనిచేయట్లా? మనస్సాక్షి ఏమవుతుంది? మన స్థితి అర్థమవుతుందా వాక్యం దగ్గరికి వెళ్ళాక? సంఘాలు జీవం గల దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాయి, చూస్తున్న దేవుణ్ణి ఆరాధన చేస్తుంది. సమయం అవుతుంది కాబట్టి, ముగించాలి కాబట్టి, ఇప్పుడు ఆయన మనతో
సంభాషణ చేయడానికి లేదు, ప్రార్థన వినడానికి లేదు, ఆయన అసలు ఏ సంబంధం పెట్టుకోవడానికి వీలు లేదు కదండి. యెషయా 59:1-2 ప్రకారం అంతే కదా, అస్సలు లేదు. అందుకనే యేసుక్రీస్తు వచ్చి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. 4 కూడా చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన ఎందుకు వచ్చాడట యేసు ప్రభు? సంబంధమే లేని, సంబంధం కుదరని, వీల్లేని ఒక దేవుడు ఉండగా, పాపి చనిపోయిన వాడికి జీవం కలిగిన వాడికి లేని ఒక పరిస్థితి ఉండగా ఆయన ఎందుకు వచ్చాడు? వెలుగులాగా వచ్చాడు. ఆ వెలుగు మనుషులకి ఏమవుతుందట? జీవం అవుతుందట. ద లైట్ బికేమ్ ద లైఫ్ ఆఫ్ మెన్. జీవం అయిందట. ఆ జీవం కొందరు కాదు, ఎవరికండి? ప్రతి మనిషిని వెలిగింపజేసే జీవపు వెలుగుగా వచ్చిందట. ఇప్పుడు ఆ వెలుగు ఒక తీర్పు ఇస్తుంది. 3వ అధ్యాయం 19వ వచనం, యోహాను 3:19. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. ఎందుకండి మనుషులకి ఇష్టం లేదు? మనుషులకి ఎందుకు జీవం అంటే ఇష్టం లేదు? ఇంకా నా మనస్సు యొక్క కోరిక, ఇంకా నా శరీర కోరిక. సరే, మీ సైడే వచ్చి ఆలోచిద్దాం. మీ మనస్సులో ఉన్న కోరికలు, శరీర కోరికలు తీర్చుకుంటా మీరు వెళ్తున్నారు. మీ కోరికలు ఆగిపోతాయి. మీ కోరికలు వచ్చినా చెయ్యలేని ఒక పరిస్థితి వస్తుంది. బైబిల్ దానికి ఏం పేరు పెట్టిందంటే చెడు దినములు అంది. అది సొలొమోన్కి వచ్చింది. ఆల్రెడీ ఉన్నాడు ఆ తత్వంతో జీవించినవాడు. చెడు దినాలు వస్తుంది. ఆ తర్వాత ఈ భూమిని విడిచి వెళ్ళే సమయం వస్తుంది. ఏంటి పరిస్థితి? వెలుగు వచ్చింది, జీవపు వెలుగుగా వచ్చింది, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. నీ మనస్సులో ఉన్న తప్పు, నీ శరీర కోరిక తప్పు, మార్చుకో. నీ కోరికల్ని ఇలా కాదు, ఇలా తీర్చుకోవాలి. నీ కోరికల్ని ఇలా నెరవేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతుండగా మనం పదే పదే నిర్లక్ష్య పెట్టి వెలుగొద్దని, మరి కొంతమంది ఏమంటారంటే నేను అన్ని చెడు పనులు చేస్తున్నానండి, ఆల్రెడీ నేను చెడ్డవాడిని. నిన్న ఒక వచనం కూడా చూసాం, దుష్ట కాలంలో ఉన్నాం. గలతీ 1:4 ప్రకారం దుష్టత్వమే ఉంది, చెడు పనులే చేస్తున్నా, కాబట్టి నాకు జీవం వద్దు. అదేం లాజిక్ అది? ఎవరికి వైద్యుడు అవసరం? నాకు కాదు, మీకు కాదు. ఈరోజు ఉదయం విజయనగరం వెళ్తున్నప్పుడు వెంటిలేటర్లో ఉన్న ఒక సహోదరునికి ప్రార్థన చేసి వెళ్ళాను. ఆయనకేం అవసరం అయింది? నోట్లో గొట్టం పెట్టి వెంటిలేటర్. మీకు నాకు కాదు, మీరు నేను బాగున్నాం, ఇక్కడ వచ్చేసాం. ఆయనకేం అవసరం అయింది? వెంటిలేటర్. నిన్న ప్రాణం పోతే CPR ఇస్తే వచ్చారు ఆయన, పల్స్ ఆగిపోతే. ఎవరి గురించి వచ్చాడు? జీవపు వెలుగు ఎవరికి? చచ్చిన వారికే కదా జీవం. మీ పాపముల అపరాధములో చచ్చిన వారై ఉండగా మీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు. దేవుడు ఉత్తముడు అన్నా జరగట్లే. ఏమి అన్ని ప్రశ్నలకి వెలుగిచ్చి జీవమిచ్చి మనల్ని బ్రతికింపచేయడానికి వస్తే మనం ఏం చేస్తున్నామంటే, నా క్రియలు ఇలా ఉన్నాయి బ్రదర్, నా పనులు ఇలా ఉన్నాయి, కాబట్టి నాకు వెలుగు వద్దు, నేను ఇలాగే వెళ్తాను. ప్రమాదం అండి. సొలొమోన్ లాగా ఆయుష్ ఉండాలి.
అన్ని కోరికలు తీర్చి లాస్ట్లో తెలుసుకోవడానికి. ప్రమాదం. ఎవరు అటువంటి తత్వం కలిగి ఉండకండి. ఈరోజు మానుకోండి ఆ తత్వంని. అది ఫెయిల్ అయిపోయింది ఆల్రెడీ. చెడు దినాలు వస్తాయి జీవితంలో. అది రాక మునుపే జీవపు వెలుగు మనకు వస్తున్నప్పుడు ఏం చేయాలండి? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఒప్పుకొని ఎడలా, చెప్పుకొని ఎడలా కాదు, ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. అక్కడ ఆగుదాం. ఏం చేయాలా? వెలుగు వచ్చింది, క్రియలు చెడ్డగా ఉన్నాయని తెలుస్తుంది. అవును, నా భార్యకి తెలియకుండా నేను చేసిన పనులు ఉన్నాయి, నా భర్తకు తెలియకుండా, మా తల్లిదండ్రులు తెలియకుండా నేను చేసిన పనులు ఉన్నాయి, రహస్యంగా చేసినవి ఉన్నాయి. ఏం చేయాలా? ఎంతమంది చెప్పుకుంటున్నారు? అందుకే యేసు ప్రభు ఇప్పుడు మా నాన్న చెప్పుకోవచ్చు, మా నాన్న ఒప్పుకోవచ్చు, నా గురించి చెప్పుకోవచ్చు. ప్రభువా, డేవిడ్ని కనికరించు, పాపం చేస్తున్నాడు, దయచేసి క్షమించు, డేవిడ్ అబద్ధాన్ని క్షమించు, డేవిడ్ దొంగతనాన్ని చెప్పుకోవడం. అది నేనేం చేయాలా? నా స్థితి చచ్చిన స్థితి అని గ్రహించి, చేతగాని స్థితి అని గ్రహించి, దేవుడు పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏ గతి నాకు లేదు, ఏ మార్గం లేదు, ఆయన దగ్గర నుండి ఏ మేలు పొందుకోవడానికి నాకు అర్హత లేదని గ్రహించి, యేసు వచ్చాడు నన్ను రక్షించడానికని తెలుసుకొని, ఈయన మనస్సు యొక్క కోరికలు, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి నడుచుట వల్లనే కదా నా స్థితి ఇలాగ అయిందని పశ్చాత్తాపముతో. కన్ఫెషన్ అంటే ఇట్ ఇస్ సింపుల్ అండి. when we confess our sins is when we see sin as God sees, then it becomes confession. దేవుడు పాపముని ఎలా చూస్తున్నాడో అలాగునే నేను చూసి చెప్తే అది ఒప్పుకోవడం అవుతుంది. అది లేకుండా ప్రభా నన్ను క్షమించు, ప్రభా పాపం చేశాను క్షమించు, ఎన్నో పాపాలు చేశాను క్షమించు. ఏంటది? వాక్యం విన్నా అర్థమైంది, పరలోకం నాకు నిత్య మరణం వద్దు, నరకం వద్దు, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు చెప్పుకుంటూ ఉండవచ్చు. దేవునికి అవసరం లేదు. ఆపండి, ఒప్పుకోండి. మన పాపముల్ని మనం ఒప్పుకొనినే ఎడల, లెట్ ఇట్ బి వన్ సిన్. అది ఒకే ఒక పాపం, ఒకే ఒక అలవాటు, ఒకే ఒక కార్యం కానివ్వండి. చెప్పకండి, ఒప్పుకోండి. ముందు మీ స్థితిని గమనించండి. దేవుడు అసలు దృష్టి పెట్టడానికి లేదు, చూడడానికి లేదు, సంబంధం కలిగి ఉండడానికి లేదు, ఏ అర్హత లేదు. అంతే విడిచిపెడితే మనం ఏం అవ్వాలా? ఆ చచ్చిపోతానని మరణం కోరిన వాడితో మనం వెళ్ళి చేరాలి, ఆ లూసిఫర్తో. అయితే దేవుడు ఆ వెలుగు, జీవపు వెలుగుగా వచ్చాడు కాబట్టి, ఒప్పుకోమంటున్నాడు కాబట్టి గ్రహించి, ఇదా సంగతి, నేనేవో అనుకున్నా, నేనేవో ప్రేయర్ చేస్తా, ఏదో చేస్తా, అంతా ఆపుతున్నాను, అసలు నా స్థితి భయంకరమైన స్థితి, నేను పాపిని, నేను చేసింది ఇది, ఏం గుర్తు చేస్తే దేవుడు మీకు, అందుకే ప్రేయర్ చేయండి అంట, స్టార్ట్ చేయండి. దేవుడు మీకు ఏం గుర్తు చేస్తే అవే. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి దేవుడు? పాస్టర్తో. ఒప్పుకున్నది ఎవరండి? నేనైతే మా నాన్నతో మాట్లాడాలా, మా సండే స్కూల్ టీచర్తో మాట్లాడాలా. నా పాపం నేను ఒప్పుకుంటే ఎవరితో మాట్లాడాలా? నా పాపము క్షమించాడని నాతో ఆయన మాట్లాడాలి. యేసు నీ పాపాలు క్షమించాడని నీతో మాట్లాడతాడు. నీకు చెవులు కూడా వినబడవలసిన అవసరం లేదు. నువ్వు చెవిటి వాడై ఉన్నా మాట్లాడతాడు, చదువు లేని వాడై ఉన్నా మాట్లాడతాడు, నీకేం అర్థం అవ్వకపోయినా ఒప్పుకుంటే నీతో మాట్లాడతాడు, నీతోనే మాట్లాడతాడు. నువ్వు ఒప్పుకుంటే
పాపముల్ని క్షమించి. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, ఇది ఎప్పుడో నా జీవితంలో జరిగిపోయిందండి, ఐ హావ్ టేకెన్ బ్యాప్టిజం. ఓ ఇదా మీరు చెప్తున్నారు? వండర్ఫుల్. సమస్య ఏంటంటే వర్స్ 9ని మనం ఏం చేస్తున్నాం, వర్స్ 9ని ఏం చేస్తున్నాం, ఎడిట్ చేసి అక్కడితో ఆపేసాం. ఒప్పుకున్నాము, క్షమించాడు, ఐ హ్యావ్ దిస్ జాయ్ ఆఫ్ సాల్వేషన్, వెళ్ళాను, పాస్టర్ గారు చెప్పాను, బ్యాప్టిజం తీసుకున్నాను, వండర్ఫుల్, ఐఎమ్ గోయింగ్ టు హెవెన్, మంచిది. అయితే జీవం ఉన్నది అనడానికి ఒక ఆధారం ఉంది. ఎవరికి? పాప క్షమాపణ పొందుకున్న వారందరూ వినాలి. పాప క్షమాపణ పొందుకున్న వారందరూ జీవముతో బ్రతుకుతున్నాము, జీవము కలిగి ఉన్నామనడానికి ఒకే ఒక ఆధారం ఆ వచనం యొక్క లాస్ట్ భాగం ఏంటండి? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని, క్షమించిన తర్వాత ఏం జరుగుతుందండి? సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం అంటే యోహాను కూడా, యోహాను కూడా మన అందరినీ పవిత్రులుగా, అదే ఆధారం జీవం కలిగి ఉన్నానని. యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? బాప్తిస్మం ఇచ్చి క్షమాపణ ఇచ్చి వదిలేయట్లేదు. ఏం చేస్తున్నాడు? సమస్త పాపాలు అన్నాడా? లేదు, దుర్నీతి. ఏముంది? నాకు అయ్యి అనేది ఉంది. సిలువ కాదు, సిలువ గుర్తు వేయట్లేదు, సరిగా చూడండి. ఐ అనేది ఉంది, ఇంగ్లీష్లో క్యాపిటల్ ఐలా రాస్తారు. నేను అనేది ఉంది కదా, స్వార్థం. నా నుండి ఏమొస్తుంది? ఇంక మీదట నేను పాపాలన్నీ క్షమాపణ పొందాను కాబట్టి ఇంక మీదట నేను ఇలా ఉంటాను, నేను అలా చేస్తా, నేను ఇలా చేస్తా. అదే స్వనీతి, అదే దుర్నీతి. ఎవరి నీతి? ఇంక మీదట స్తుతి ఆరాధనలో అబ్రహాం గారు చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు? అర్పించుకోండి, దేవుని చిత్తం చేయడానికి అర్పించుకోండి, అర్పించుకోండి, దేవుని చిత్తం, దేవుని నీతి. ఇంకా వేరే ఏ నీతి కాదు. ఎల్లుండి నాలో దుర్నీతి ఏంటి ఆయనకు తెలుసు, 2 నెలల తర్వాత దుర్నీతి ఏంటో ఆయనకు తెలుసు, సంవత్సరం తర్వాత. సమస్త దుర్నీతి నుండి నన్ను ఎల్లుండి కడుగుతాడు, 2 నెలల తర్వాత కడుగుతాడు, వచ్చే సంవత్సరం కడుగుతాడు, పవిత్రునిగా నన్ను చేస్తూ ఉంటాడు. ఇది గుర్తు జీవం గల క్రైస్తవులమని, విశ్వాసులమని, శిష్యులమని. మనం ఏం చేస్తున్నాం? అక్కడితో ఆ కమ్మ వేశారు చూడండి, అక్కడితో వాక్యం తీసేసాం. కొంతమంది బైబిల్లో అది లేదు. ఏమండి? క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జీవం ఏమవుతుంది? ఇతరులకి వెళ్తూ ఉంటుంది. ఇది లివింగ్ వాటర్స్గా, ఇది జీవ జలాలు. ఈ వెలుగు ఏమవుతుంది? కొంచెం కొంచెంగా ఆయన కడుగుతూ ఉంటే ప్రకాశవంతంగా ప్రకాశవంతంగా ఇంకా ప్రకాశవంతంగా అవుతూ ఉన్నది. అలా అవుతున్న వారందరూ ఆమేన్ చెప్పండి. వారందరూ జీవం గలవారు, జీవం గల క్రైస్తవు. వెలుగు ప్రకాశిస్తా ప్రకాశిస్తా పవిత్రులవుతా ఎదుగుతా. ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్ ఈజ్ ద ఓన్లీ ప్రూఫ్ దట్ వీఆర్ లివింగ్ క్రిస్టియన్స్. ఇఫ్ వీఆర్ నాట్ లైఫ్ ఇస్ అబౌట్ ప్రోగ్రెస్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ డెడ్ లైఫ్. లైఫ్ ఉంటే ప్రోగ్రెస్, గ్రోత్. సో ఆ ప్రోగ్రెసివ్ సాంక్టిఫికేషన్, ఆ గ్రోత్ ఇస్ ద ఓన్లీ సైన్ that we are having life funny. So are we living Christians today, worshipping a living Christ? జీవం గల క్రీస్తుని ఆరాధన చేస్తున్న జీవం గల క్రైస్తవులా? చచ్చిన జీవం అనేది ఒకటి ఉన్నదా? లేదు. జీవం ఉంటే ఎదుగుదల, జీవం ఉంటే ముందుకు సాగట. సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి కడిగి కడిగి
ఆయన కుమారుని స్వరూప్యముని ఏర్పాటు చేసే ఒక ఏర్పాటు ఉన్నది. ఆ ఏర్పాటు ఈరోజే మీరు విని ఉంటే, తెలియదండి నాకు ఆ లాస్ట్ పార్ట్ ఇవాళే విన్నాను, ఈరోజు విని ఉంటే మరలా అబ్రహాం గారు చెప్పిన మాటే చెప్తాను. సమర్పించుకోండి. ప్రభువా, నా నీతి కాదు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నీ నీతి, నీ ఇష్టం, నీ చిత్తమును ఈ దినము నుండి చేస్తాను. మీరు నన్ను కడగండి. మీ రక్తము ఏ దుర్నీతికైనా సరిపోతుంది. నన్ను కడిగి నన్ను ఇంకా పవిత్రునిగా, ఇంకా వెలుగుమయంగా, ఇంకా ప్రకాశవంతంగా, ఇంకా జీవం గల వ్యక్తిగా, ఇతరులకు జీవం వెళ్ళే వ్యక్తిగా చేయండి అని మనం ప్రార్థన చేయాలి. లేని ఎడలా వెంటిలేటర్లో మీరు ఉంటారు, నేను మీకు ప్రేయర్ చేస్తాను. నేను వెంటిలేటర్లో ఉంటాను, మీరు నాకు ప్రేయర్ చేస్తారు. నేను లేచాక మీకు ప్రేయర్ చేస్తా, మీరు లేచాక నాకు ప్రేయర్ చేస్తారు. విమ్స్లో కాదు, ఇక్కడ వెంటిలేటర్ అంటే ఆ జీవం, ఆ ప్రాణం సిపిఆర్ ఇచ్చినట్టు అలా లైట్గా కొట్టుకోండి. అలాంటి జీవమా ప్రభా ఈ విశ్వాసిని దయచేసి బ్రతికించు, బలపరచు. బలమయ్యేసరికి ఇంకొకరు ఇదా సంఘం. రక్షణ పొందాము, ఒక్కొక్కరికి పట్టుకొని వెంటనే అయ్యో అయిపోతుంది, మందు అయిపోతుంది, ఆ బెడ్ చూడు, ఈ బెడ్ చూడు, ఇక్కడ పోతుంది, అక్కడ ఎక్కించండి. ఈ మనం చేసుకుంటూ ఉండడానిక ఇదా సంఘం అంటే? లేదు. జీవం ఎక్కడికి వెళ్ళాలా? ఇక్కడ అంతా వెంటిలేటర్ మయంగా ఉంటే ఎలాగండి? అందరిలో జీవం ఉంది. వెంటిలేటర్లో ఉన్నవారు కూడా ఏముంది? ఈరోజు నేను చూసిన ఆయనకి జీవం ఉంది. మామూలుగానే ఉన్నారు ఆయన. ఈ వాజ్ లుకింగ్ ఎట్ మీ, రికగ్నైజ్ మీ. ఏమండి, జీవం ఉంది కదా, సరిపెట్టుకోవద్దు. అటువంటి భక్తి పనికిరానిది. నాకే ఎప్పుడు ఏం చేయాలి? అందరూ వచ్చి నేను బలపడడానికి, నేను లేవడానికి ఎంతసేపు ఇదే. అరే, మనం ఒకరికొకరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుల కొరకు అత్యాసక్తితో ప్రేయర్ చేయాలి. అయితే ఈ పనేనా? కొందరు మాత్రం నిలబడి ఈ బెడ్ నుండి ఆ బెడ్, ఈ బెడ్ నుండి ఆ బెడ్, ఊహించుకోండి అందరూ వెంటిలేటర్, ఒక నలుగురు మాత్రం నిలబడి ఉన్నారు. ఎంతమందికి ఏం చేయాలా? అటువంటి సంఘము ఉపయోగం లేని సంఘం. జీవం గల క్రీస్తుకి ఆయన ఒక డైనమిక్గా, అందుకే జీవం అన్నాడు, అది ప్రకాశవంతంగా, అందరికి ఆశీర్వాదంగా, సమృద్ధి అయిన జీవంలో ప్రోగ్రెస్ అవుతూ మన అందరికి ఆశీర్వాదంగా ఉండడానికి దేవుడు జీవపు వెలుగుగా వచ్చాడు. కాబట్టి ఈనాడు మన దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు, అర్పించుకుంటున్నాను నా జీవితాన్ని. రక్షణ పొందిన వారందరూ, జీవాన్ని రుచి చూసిన వారందరూ, ప్రభా, ఏదో కొన్ని ఏరియాస్లో కొంత అది కాదు ప్రభా నా బ్రతుకు. ఉపయోగం లేని ఒక క్రైస్తవుడై అందరూ నా గురించి, నా విశ్వాస జీవితం బలపడట గురించి భారం కలిగి ప్రేయర్ చేయవలసి వస్తుంది. నేను పడిపోతూ ఉంటే నన్ను బలపరచని అందరూ నా కొరకే ప్రేయర్ చేయవలసిన స్థితిలో నేనున్నాను. నన్ను ఆశీర్వదించాలని ఇతరులు నా కొరకు ప్రార్థించే స్థితిలోనే ఉన్నాను. కాలం అవుతుంది కానీ ప్రోగ్రెస్ లేదు. జీవం ఉన్నదని పేరు కానీ నువ్వు మృతుడవే అని ఆనాడు సార్దీస్ సంఘాన్ని చెప్పినట్టే, పేరుకే మారు మనసు పొందాను, పేరుకే పాప క్షమాపణ పొందాను, కానీ వెలుగు ప్రకాశం కనబడట్లేదు ప్రభా, జీవం వెళ్ళట్లేదు ప్రభా. ఉపయోగం లేని స్థితి, వెంటిలేటర్ స్టేట్లో ఉన్నా, ఐసీయూ స్టేట్లో ఉన్నా, బలహీనమైన స్థితిలో ఉన్నా. ఈనాడు నా స్థితి అర్థమైంది. ఇది మానేసి ప్రేయర్స్కి జవాబు లేదు, ప్రేయర్ లేదు, దేవుడు ప్రేమమయుడు కానీ అది జరగలేదు, ఇది జరగలేదు, ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, ఏవో ఆలోచనలు ప్రభా. నాకు నా స్థితి ఎరక్కయే ఏవేవో ఆలోచనలు, ఏవో తలంపులు,
ఎంతసేపు నీ ప్రేమ, నీ ఉత్తమత్వం, ఇవే నా సంగతి మర్చిపోయాను ప్రభువా. ఈనాడు బలము గల, జీవం గల నీ వాక్యం నా హృదయానికి, నా ఆలోచనల వరకు వెళ్ళింది. నాకు అర్థమవుతుంది, నా స్థితి అర్థమైంది. నువ్వు ఏ ప్రేయర్కి ఆన్సర్ ఇవ్వని అవసరం లేదు ప్రభా. నువ్వు దృష్టించవలసిన అవసరమే లేదు. నా స్థితి ఘోరమైన స్థితి, అర్హత లేని స్థితి నాది. నాదేం లేదు. ఒప్పుకుంటున్నాను. ఎన్నో రోజులు చెప్పుకున్నాను ప్రభా, ఇప్పుడైతే గ్రహించి ఒప్పుకుంటున్నాను. నాకు ఏ అర్హత లేదు. మీరు నన్ను విడిచిపెట్టేయచ్చు. నా పాపాలని మీరు దృష్టిస్తే, నా అతిక్రమములు మీరు దృష్టిస్తే, నా పాప దోషాలని మీరు దృష్టిస్తే, నన్ను అంతే మీరు విడిచిపెట్టాల. అయితే నా స్థితి అర్థమై ఒప్పుకుంటున్నాను. నా క్రియలు చెడ్డవి ప్రభా, నా క్రియలు చెడ్డవి. దుష్ట లోకంలాగే దుష్టత్వం నాలో కూడా ఉన్నది. జీవం గల నిన్ను ఆరాధన చేయడానికి వచ్చాను. అయితే నాలో, వారిలో ఉన్నదే ఉన్నది. ఏ వ్యత్యాసం లేదు. నేను ఒప్పుకుంటున్నాను. ఎప్పుడో పాప క్షమాపణ పొందుకున్నాను, కానీ సమృద్ధి అయిన జీవం లేదు ప్రభా. సమృద్ధి అయిన జీవం లేదు. స్వనీతియే ఏలుచున్నది, నా నీతియే ఏలుచున్నది. నా చిత్తమే, నా ఇష్టమే, నీ చిత్తం కాదు ప్రభా. నా స్థితి అర్థమైంది. నా స్థితి అర్థమైంది. నేను ఇంకా ఇది ఒకటే అడుగుతాను ప్రభా, నీ చిత్తం నేను చెయ్యాలి. ఎంతమంది చెప్పగలరు? నీ చిత్తమే నేను చెయ్యాలి, నీ చిత్తం మాత్రమే నేను చెయ్యాలి. నా పాపాన్ని క్షమించావు, నా పాపాలన్నిటినీ క్షమించావు, నాకు నూతన ప్రారంభం ఇచ్చావు. నీ చిత్తమే నేను చేయాలి. నా నీతి కాదు, నీ నీతిని నెరవేర్చాలి. సమస్త దుర్నీతి నుండి నన్ను కడిగి పవిత్రపరచు ప్రభా. నేను ఎదుగుతూ ఉండగా, రక్షణ జీవితంలో ఎదుగుతూ ఉండగా, ఎన్నోసార్లు నా అనేది వెళ్తుంది. మీరు నన్ను కడగాలి, నన్ను పవిత్రపరచాలి ప్రభా, నన్ను పరిశుద్ధపరచాలి. యేసు రక్తంలో ఉన్న శక్తి నా జీవితంలో వెల్లడి అవ్వాలి. సమృద్ధి అయిన జీవంలో నన్ను నడిపించండి. నన్ను అర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను సమర్పించుకుంటున్నాను. నా స్థితి ఎరిగి సమర్పించుకుంటున్నాను. నీకు ఉపయోగం లేని స్థితి ప్రభా, నీకు ప్రయోజనం లేని స్థితి నాది. ఇంకేం ప్రేయర్ చేయడానికి లేదు ప్రభా. ఇది సరి చేసుకోవాలి. నేను ఏవో అడుగుతూ ఉండిపోయాను, ఈ ఆశీర్వాదం అని, ఇది జరగాలి, అది జరగాలని. ప్రభా, ఈ దినం అర్థమైంది, నాకు అవసరమైనది ఇదే. నేను బాగవ్వాలి. ఐ హ్యావ్ టు బికమ్ వెల్ లార్డ్. ఉన్న జీవాన్ని కోల్పోకూడదు ప్రభా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు ప్రభా. నా యేసు నిర్లక్ష్య పెట్టకూడదు. నీ చిత్తమే నేను చేయాలి. నీ చిత్తానికే నా జీవితంలో చోటు ఇవ్వాలి. ఎంత దుఃఖ పెట్టేశాను నిన్ను, ఎంత ఆయాస పెట్టేశాను నిన్ను. దైవోగ్రతకు పాలివారైన ఆ పిల్లల వలె నేను కూడా నడిచేశాను. నా ఇష్టమే చేశాను. రక్షణ పొందిన తర్వాత కూడా నా ఇష్టమే చేసుకుంటూ తిరుగుతున్నాను ప్రభా. ఈనాడు హెచ్చరించావు, చెడు దినములు రాకముందే. నీ హెచ్చరికకి లోబడుతున్నాను. నన్ను నేను సమర్పించుకుంటున్నాను. లార్డ్, ఐ వాంట్ టు డూ యువర్ విల్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. దిస్ రిపబ్లిక్ డే, Jan 26, 2025 onwards, Lord.
ఐ వాంట్ టు డూ యువర్ విల్, యువర్ విల్ అండ్ యువర్ విల్ అలోన్. నీ చిత్తమే నాకు సమృద్ధి అయిన జీవం, నీ చిత్తములోనే వెలుగు ప్రకాశం, నీ చిత్తములోనే ప్రోగ్రెస్, నీ చిత్తములోనే గ్రోత్. కాబట్టి నీ చిత్తమే, నా చిత్తం కాదు. ఎందరు దేవునికి ఈ మాట చెప్పగలుగుతున్నారు? రక్షణ పొందినవారు, దేవుణ్ణి ఎరిగిన వారు ఎందరు చెప్పగలుగుతున్నారు ఈ మాటని? ఎందరు చెప్పగలుగుతున్నారు యేసుకి? గ్రహిస్తే చెప్పండి, వాక్యం అర్థమవుతే చెప్పండి, మీ స్థితి అర్థమవుతే చెప్పండి. మీ నీతిని నెరవేర్చేవారైతే అర్థం చేసుకోండి, చెప్పండి దేవునికి. మీరు ఈ మాటని హెచ్చరికగా కూడా తీసుకోవచ్చు. అది మంచిది. ఉన్న జీవంని కాపాడుకోగలం, సమృద్ధిలో నడవగలం. దేవుని చిత్తమే, మర్చిపోకండి, దేవుని చిత్తమే ప్రోగ్రెస్, గ్రోత్, వేరేది కాదు. దేవుని చిత్తంలోనే మనం ప్రోగ్రెస్ చూడగలం, గ్రోత్ చూడగలం. ఎందుకంటే ఆయన ఉంటాడు, జీవం గల దేవుడు ఉంటాడు, నీలో ఉంటాడు. నానాటికి ఆ జీవాన్ని నువ్వు రుచి చూసే అనుభవం, నడిచే అనుభవం, నిర్ణయాలు తీసుకునే అనుభవం, దాని ఫలితాలని చూసే అనుభవం నీకు ఇస్తాడు. జీవం గల యేసుక్రీస్తు చిత్తముని నెరవేర్చుటకు ఇష్టపడుతున్నావా? పరిశుద్ధుడైన మా తండ్రి, మా యేసయ్య, జీవం గల యేసుక్రీస్తు సన్నిధిలో జీవపు మాటలు విని మా స్థితి గ్రహించుటకు, మేము ఒప్పుకొనుటకు మాకిచ్చిన ఈ సమయం తరుణం బట్టి వందనాలు. మా ప్రభువా, మా దేవా, ఇంతవరకు నేను ఎంతో దుఃఖపెట్టి ఉండవచ్చు, నిర్లక్ష్య పెట్టి ఉండవచ్చు ప్రభువా. అయితే ఈనాడు అర్పించుకున్నాం, సమర్పించుకున్నాం. సమస్త దుర్నీతి పోవాలని, మీరు పవిత్రులుగా మమ్మల్ని చేయాలని, యేసు రక్తంలో ఉన్న శక్తి వెల్లడి అవ్వాలని మా జీవితాల్లో అర్పించుకున్నాం, సమర్పించుకున్నాం. స్వీకరించండి ఈ ఆరాధనని, ఈ ఆరాధనని స్వీకరించండి, దయతో స్వీకరించండి. సమృద్ధి అయిన జీవంలోకి నడిపించండి. ప్రోగ్రెస్ని, గ్రోత్ని మాకు దయచేయండి. ఉన్నదాంతో తృప్తిపడి సంతోషపడుతున్నామేమో, మేము వెళ్ళవలసిన దూరం ప్రభా ఇంకెంతో ఉన్నది. నీ ప్రణాళిక గొప్పది ప్రభా. ప్రోగ్రెస్ని, గ్రోత్ని మేము మా జీవితాల్లో చూడుటకు సాయం చేయండి. ఇండియా లివింగ్ క్రిస్టియన్స్ని చూడాలి ప్రభా. మా సమాజం సజీవులైన క్రైస్తవుల్ని చూడాలి, జీవం గల క్రైస్తవుల్ని చూడాలి ప్రభా. అదే నీ ప్రణాళిక, అదే నీ ఉద్దేశం. సంఘము జీవం కలిగినదై ఉండాలి, చచ్చినదిగా ఉండకూడదు. ఆనాడు సారథి సంఘాన్ని చూసి చెప్పారు కదా, జీవించున్నామని పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అని. పేరు కాదు మేము సంఘంగా క్రైస్తవులుగా ఉండడం. మా సమాజానికి జీవం గల క్రైస్తవులుగా, అంతకంతకు జీవాన్ని వెల్లడి చేసే క్రైస్తవులుగా మేము ఉండుటకు మా అందరికి సాయం చేయండి. ఇక్కడ ఎవరు కూడా నా క్రియలు చెడ్డదని, నా బ్రతుకు చాలా ఘోరమైందని ఎవరు నిన్ను విసర్జించకుండా ప్రభువా కృప చూపించి మీరు మాట్లాడి పూర్ణ గ్రహింపులోకి నడిపించి ఈ జీవపు వెలుగుని స్వీకరించలాగన వారికి కూడా ఒక తరుణం, ఒక అవకాశం దయచేయమని
యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.